నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. కడప జిల్లా బద్వేలు నారా లోకేష్ ఆదేశాల మేరకు బద్వేలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆధ్వర్యంలో బద్వేలు మున్సిపాలిటీలోని SPVR కళాశాల నందు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను అలాగే బూత్ కన్వీనర్లను, క్లస్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి మాట్లాడుతూ, త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలు అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలాగా పనిచేసి ప్రతి ఒక్కరిని గెలిపించుకోవాలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని కోరారు. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు చేయడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకుని ప్రజలకు చేరవేయాలని తెలిపారు. కార్యకర్తలే మన బలమని ఎన్నో సభల్లో మరియు ఈ రోజు మనం కడప జిల్లాలో మహానాడు జరుపుకుంటే ఆ రోజు కూడా కార్యకర్తలే మన బలమని 6 సూత్రాలు మహానాడులో తెలియజేసినాం. అందుకే ఈ రోజు మనందరం ఇక్కడ ప్రమాణ స్వీకారం సభలో కానీ ఎక్కడైనా కానీ ఈ రోజు కొత్తదనానికి మనందరం నాంది పలికాం. ఈ రోజు ఇక్కడ చూస్తే అధ్యక్షులు కానీ గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, మొట్టమొదటిగా మీ అందరికీ తెలుగుదేశం పార్టీ అంటే కొన్ని విషయాలు గుర్తొస్తాయి. ఏమేమి గుర్తొస్తాయి చెప్పాలా? ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఇక్కడ వచ్చిన యూనిట్, బూత్ మరియు క్లస్టర్ కానీ, అధ్యక్షులు కానీ, గ్రామ కమిటీలు కానీ, ఎవరైనా కానీ అందరూ ఒకటే నిబద్ధతతో ఇక్కడ అంకిత భావంతో పనిచేసిన కష్టకాలంలో ఉన్న జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ప్రమాణ స్వీకారాలు మీ అందరూ చూసింటారు. కానీ ఈ రోజు బద్వేలో కొత్తదనానికి నాంది పలుకుతున్నాం. మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఈ రోజు అందరూ ఇక్కడ ఒక కొత్త ఆలోచన మొదలు పెట్టారు. అన్నా ఈ రోజు మనందరం మొట్టమొదటిగా పుట్టినప్పుడు కానీ ఎక్కడైనా కానీ తెలుగుదేశం పార్టీలోనే పుట్టాం. ఈ పార్టీలో కార్యకర్తలుగా పనిచేసి అంచెలంచెగా మేమందరం ఎదిగాం. ఈ రోజు ఎక్కడున్నా కానీ ఈ కార్యకర్తలతో కలిసిమెలిసి. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని పార్వతీనగర్ లో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కంపోస్ట్ యార్డులో గత 2 రోజులుగా దశాబ్దం క్రితం నాటి చెత్తను జేసీబీలతో తవ్వుతూ ఉండటంతో దుర్వాసన వ్యాపిస్తోంది. జనావాసాల మధ్య ఉన్న ఆ కంపోస్ట్ యార్డులో చెత్త శుద్ధి పనులు జరుగుతూ ఉండటంతో మొత్తం కాలనీ అంతా దుర్గంధంతో నిండిపోయింది. దుర్వాసన కారణంగా ప్రజలు ఇళ్ల తలుపులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు వాసన భరించలేక ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. ఈ దుర్వాసన వల్ల విష జ్వరాలు, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపోస్ట్ యార్డు చివరి భాగం నుంచి పనులు ప్రారంభించకుండా జనావాసాల పక్కనే చెత్త తవ్వకాలు జరుపుతున్నందువల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, అంతేకాకుండా ప్లాస్టిక్ పరదాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో చెత్త కవర్లు, వ్యర్థ పదార్థాలు గాలిలో ఎగిరి ఇళ్ల వద్దకు చేరుతున్నాయని వాపోతున్నారు. అలాగే పెద్ద పెద్ద పాములు, విషపూరిత పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని కూడా తెలిపారు. ఈ దుర్వాసనతో ప్రాణాలు పోతే గాని మున్సిపల్ అధికారులు స్పందించరా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేస్తూ ఉన్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కంపోస్ట్ యార్డును జన నివాసాలు లేని ప్రదేశానికి తరలించాలని పార్వతీనగర్ కాలనీ వాసులు శ్రీనివాసులు, లక్ష్మీ, సరోజ తదితరులు డిమాండ్ చేశారు. 15 ದಿವಸ ಆಯ್ತು. ವಾಸನೆ ತಡೆಯೋದಾಗೋದು, ಹುಡುಗರಿಗೆಲ್ಲ ರೋಗಗಳು ಬರ್ತದವ, ಆಸ್ಪತ್ರೆಗೆ ಇಟ್ಟಿಟ್ಟು ಸಾಕಾಗೈತೆ. ಇಲ್ಲಿ ಏನು ಸೌಕರ್ಯಕ್ಕಿಲ್ಲ, ಏನಿಲ್ಲ, ಯಾರು ಕಿವಾಗ ಎಕ್ಕಂತ ಇಲ್ಲ. ಈ ರೋಡ್ಗಳು ಆಗ್ತಾ ಇಲ್ಲ. ನೀರಿಂದು ತೊಂದರೆ, ಬಿಸಿಲು ಬಂದಾಗ, ಬಿಸಿಲುಗಾಲ ಬಂದರೆ ನೀರಿಗೆ ಕೂಡ ತೊಂದರೆ. ಏನು ಟ್ಯಾಂಕ್ ಇಲ್ಲ, ರೋಡ್ ಇಲ್ಲ,
ಈ ವಾಸನೆದು ತಟ್ಕೊಳ್ಳೋದಾಗೋಲ್ತು 15 ದಿವಸಲಿದ್ದ ಬರೀ ಹುಡುಗರಿಗೆಲ್ಲ ಬರೀ ಇದು ಕಾಯಿಲೆಗಳು ಬರ್ತದ ఆసుపత్రికి ఇట్టిట్టు సాకాగ్ಬಿటైతే నಮಗೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಇಲ್ಲಿ. పార్వతీ నగర్లో కసువు అంతా చాలా ఇక్కడ వేస్తూ ఉన్నారు. స్మెల్ చాలా ఉంది. పిల్లలకంటే రోగాలు వస్తున్నాయి. మా పిల్లలకంటే బళ్ళారిపోయి చూపించుకొచ్చినాం ఈరోజు. ఇన్ఫెక్షన్ అయ్యి ఇదయింది. ఇదేం కసువు ఎవరు ఎత్తరా, స్మెల్ ఎవరు అడిగే వాళ్ళు లేరా, ఏమి లేదా. ఓట్లకు ఒకటే వస్తారు కదా, ఇట్లా ఎవరు పట్టించుకోరు అసలు. మేము ఇట్లే ఉండాలి. జనాలు ఏమైనా అయిపోయినాయి, జనాలు ఓటుకు ఒకటే వస్తారు మీరు ఇంటికి. అదే ఏమైనా అయ్యేంత వరకు ఎవరు పట్టించుకోరు జనాలు. మీరు పన్ను అంతా కట్టించుకొని పోతారు కదా, చెత్త పన్ను అంతా కట్టించుకుంటారు. ఇవేంటికి చేయట్లేదు క్లీన్గా? మీరు చూస్తున్నారా లేదు? ఇక్కడ వచ్చి కసువుకి బండి వస్తూ ఉంది, వాళ్ళు చూడట్లేదు అసలు. స్మెల్ ఎంత స్మెల్ పొద్దున పూటలో వస్తుంది, సాయంత్రం అయినా వస్తుంది. అసలు మేము తినలేకపోతున్నాం. ఇంట్లో తింటేనే వామిట్ చేసుకుంటున్నాం. తిని మేము ఇంట్లో వంట చేయలేకపోతున్నాం, తినలేకపోతున్నాము. ఇట్లే ఉంటే ఎట్లా? ఎవరైనా ఒకరు మున్సిపాలిటీలోనే పట్టించు. స్కూల్ నుంచి మధ్యాహ్నం పిల్లలు అంతరంకి వస్తే ఏందమ్మా ఈ స్మెల్ అని చెప్పేసి వాకులు వేసుకొని భోంచేసే కూడా అవ్వడం లేదు. కానీ ఇప్పుడు ఈ ఏరియా బాగా డెవలప్ అయింది. చాలా మునుపు అయితే ఇండ్లు ఉండలేదు, ఇప్పుడు చాలా ఇండ్లు అయినాయి. అది డంపింగ్ యార్డ్ చాలా ఇదైపోయింది. 15 రోజుల నుంచి ఇట్లే ఉంది. కానీ మున్సిపాలిటీ వాళ్ళు మాత్రము ఇంటి ట్యాక్సులకి కొళాయి గుర్తులకి వచ్చేసి కొళాయి గుర్తు 1 నెల లేట్ అయితేనే గడలు తీసుకొని వచ్చి పీక్తామంటారు. పన్ను కట్టుకోకుంటే ఇంటి పన్ను వడ్డీతో సహా చెల్లించాలంటారు. కానీ ప్రజలకు సౌకర్యం చేయకుంటే ఎట్లా? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు జనాలు. ఆల్రెడీ 32వ వార్డులో కూడా కంప్లైంట్ ఇచ్చినారు. 1వ వార్డు, 29వ వార్డు, మొత్తం ఈ ఏరియా మొత్తము జనాలు ఇంట్లో ఉండాలంటే భయపడుతున్నారు. అంటే ఏదైనా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ముసలికి కానీ ఏదైనా అయ్యేంత వరకు మీరు పట్టించుకోరు. దయచేసి దీన్ని ఆలోచన చేసి చూడాలా. కనీసం సైట్లు చూడండి ఎట్లున్నాయి. ముండ్ల కంపలు అసలు క్లీన్ చేసడం లేదు. లైట్ కంబాలు అయితే దాదాపు ఈ ఇండ్లు అయ్యి 15 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది. కనీసం ఒక లైట్ ఫాల్ కూడా లేదు. ఎన్నిసార్లు చెప్పినాం. ఏమన్నంటే మీరు డబ్బులు పెట్టుకొని లైట్ కంబాలు వేసుకోండి, వాళ్ళు వచ్చి లైట్లు వేస్తారని చెప్తున్నారు. ఇలా ఓట్లు ఉన్నప్పుడు ఒకటే కాదు వచ్చేది, జనాలకి ఇట్లా సమస్యలు ఉన్నప్పుడు కూడా వచ్చి తిరిగి చూడాలి. అది నాయకులు అందరూ, వార్డు నాయకులు కానీ, మున్సిపల్ కౌన్సిలర్లు కానీ, కమిషనర్ కానీ వచ్చి చూస్తేనే కదా జనాల సమస్య ఏముంది ఇక్కడ అని తెలిసింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీ వద్ద నిషేధిత గంజాయి అమ్ముతున్న పుట్టా మనోహర్, బోదాసు రాము అనే ఖానాపూర్ కు చెందిన 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించినట్లు ఖానాపూర్ సిఐ అజయ్ ఖానాపూర్ సర్కిల్ కార్యాలయంలో మీడియాకు వివరాలను వెల్లడించారు. ఇందులో పాత్ర ఉన్న మరో వ్యక్తిని కూడా ఈ రోజు అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. నిషేధిత గంజాయి అమ్మిన, విక్రయాలు జరిపిన పోలీసులకు సమాచారం అందించాలని, ఇచ్చిన వ్యక్తులు వివరాలను కూడా గోప్యంగా ఉంచుతామని సిఐ తెలిపారు. ఒక ఆయన పేరు బుట్టా మనోహర్, తండ్రి పేరు నర్సయ్య. ఇతను ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు, గాంధీనగర్లో ఉంటాడు. ఇంకో ఆయన బోదాసు రాము, తండ్రి పేరు రాజన్న, ఈయన 23 సంవత్సరాలు. ఇతను వచ్చేసి సుభాష్ నగర్ ఖానాపూర్లో ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా ఇది ఇంకో అతను వచ్చేసి 3వ వ్యక్తి దగ్గర నుంచి వెళ్ళి కొన్నారు. ఆ వ్యక్తి పేరు వచ్చేసి కొట్నాగర్ రాము. ఇతని దగ్గర కొనుక్కొని వీళ్ళు మన సుభాష్ నగర్లో ఉన్న సదర్మట్ కెనాల్ మీద అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది నిన్న. వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి 3 కేజీల గాంజా రికవర్ చేయడం జరిగింది. దీని వర్త్ వచ్చేసి సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుంది. అయితే వీళ్ళు ఇక్కడ ఖానాపూర్లో బస్ స్టాండ్లో ఇంకా ఇతర ప్రదేశాల్లో వీళ్ళు కొంతమంది పిల్లలకు గాంజా అలవాటు చేయడం జరిగింది. దీనివల్ల యూత్ చాలామంది ఇక్కడ గాంజాకు అలవాటు పడ్డట్టు కంప్లైంట్స్ వస్తున్నాయి. దీని మీద చాలా రోజుల నుంచి వెళ్ళి నిఘా పెట్టి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎంతమంది సార్? 2 పట్టుకున్నాము. ఇంకో అతను వీళ్ళకు సప్లై చేసిన అతను కూడా ఒక అతను కూడా పట్టుకోవడం జరిగింది. ఈరోజు చూపిస్తాము. అతను కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నది, దాన్ని అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది. అయితే దీన్ని మనకు పేరెంట్స్కు మరియు స్టూడెంట్స్కు నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒకసారి అలవాటైతే దీన్ని మానుకోవడం చాలా కష్టం. కాబట్టి దీన్ని జోలికి ఎట్టి పరిస్థితిలో పోవద్దు. అయితే దీంట్లో ఏమవుతుందంటే, పిల్లలు అందులో ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నప్పుడు పిల్లలకు ఎవరికైనా ఒకరికి అలవాటైతే దీంట్లో పక్కనున్న టీనేజ్ పిల్లలు కూడా అలవాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి టీనేజ్ పిల్లలను వీళ్ళు రాత్రిపూట ఒంటరిగా, తర్వాత వీళ్ళు ఐసోలేటెడ్ ప్లేస్లకు వెళ్ళకుండా చూసుకోవాలి. తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ వీళ్ళు ఎవరు కూడా ఇంటి దగ్గర నుంచి వెళ్తే కాలేజీ వెళ్ళాలి, కాలేజీ నుంచి వస్తే ఇంటి దగ్గర ఉండాలి. కానీ ఈ పిల్లలు అక్కడక్కడ బయట అవుట్స్కట్స్లలో ఉండి ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు
ఎప్పుడు కూడా వీళ్ళు మూమెంట్స్ మీద పిల్లలని ఈ టీనేజ్ దాటేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి గాంజా అలవాటు అయితే వాళ్ళకు మానుకోవడం కష్టం కాబట్టి. రెండోది టీచర్స్ కూడా వీళ్ళు పిల్లల మీద జాగ్రత్తగా వహించాలి. ఆ పిల్లల ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నోటీసులకి ఎవరైనా అడిక్ట్ అయ్యేది ఇప్పుడు, ఎందుకంటే కాలేజీలలో వాటిల్లో చాలామంది మనకు ఇన్ఫర్మేషన్ వస్తున్నది కొంతమంది అలవాటు అయినట్టు. ఎందుకంటే ఒకరు అలవాటు అయితే వాళ్ళ తోటి ఉండే పక్కన ఉన్న స్నేహితులను కూడా చెడగొడుతున్నారు పిల్లలు. కాబట్టి వీళ్ళని కూడా ఏమంటే గమనిస్తే మనము రిహాబిలిటేషన్ సెంటర్లకు వాటికి పంపించేసి మళ్ళీ ఇంకా మిగతా వాళ్ళకు అంటకుండా ఉండేటట్టు చూడొస్తుంది ఇది. ఇంకోటి చాలామంది చూస్తున్నారు కానీ ఇంకా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి దానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే మనకేంది మన పిల్లలు కాదు కదా, చెప్తే మాకేమవుతుంది అని అట్లుంటారు. కానీ వీళ్ళు ఎవరైనా ఈ గాంజా అమ్మే వాళ్ళ మీద కానీ కొనే వాళ్ళ మీద కానీ తాగే వాళ్ళ మీద కానీ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాం. అదే విధంగా కొంతమంది చిన్నపిల్లలు వీళ్ళు తాగితే మన కేసులు అయితే అని భయపడతారు. అట్లా వాళ్ళని ఒక విక్టిమ్గా చూస్తాం. కాబట్టి ఓన్లీ మనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అనడాన్ని మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్వి కిట్టు తీవ్రంగా ఖండించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్వి కిట్టు మాట్లాడుతూ మల్లాపూర్ సర్వే నంబర్ 109లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సూర్ణం శివ అనే వ్యక్తి 96 గజాల భూ కబ్జా చేశాడని, ఆ భూమిని కాపాడేందుకు ప్రహారీ గోడ నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సూర్ణం శివ టీఆర్ఎస్ నాయకుడు అని తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ నాయకులే కబ్జాలు చేస్తూ కాంగ్రెస్ వారిపై ఆరోపణలు చేయడం ఎమ్మెల్యేకు తగదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వ భూములను కాపాడిందని గుర్తు చేశారు. భూ కబ్జా కాకుండా ఎమ్మెల్యే ప్రహారీ గోడ నిర్మించడానికి తాము కూడా స్వాగతిస్తున్నామని, కానీ కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. నిన్న ఎమ్మెల్యే గారు, స్థానిక కార్పొరేటర్ గారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఆ అంశంలో ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ గారు కానీ మాట్లాడుతూ ఈ ల్యాండ్ కబ్జా చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పడం జరిగింది. అక్కడ ఎవరైతే ఆ ల్యాండ్ సూర్ణం శివ గారు ఉన్నారో ఆ సూర్ణం శివ గారు వచ్చేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి ఆల్రెడీ క్లియర్గా మీడియా సమావేశం ముందు మీ అందరి సమక్షంలో చెప్తున్నాడు. ఏమని? అన్నా నేను టీఆర్ఎస్ పార్టీ, నేను మీ పార్టీ అని చెప్తున్నాడు. చెప్పినా కూడా ఎమ్మెల్యే గారు పదే పదే లేదు ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినది, ఇది వాళ్ళు చేసిన కబ్జా అని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు అంటున్నారు ఏమని, గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో రేవంత్ అన్న సమక్షంలో గవర్నమెంట్ ల్యాండ్ అని మేము కాపాడుతున్నాము, దానికి కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయాలని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. మేము అదే అంటున్నాము, గవర్నమెంట్ ల్యాండ్ కాపాడండి, దానికి మేము స్వచ్ఛందంగా పార్టీ మేమందరం ఎమ్మెల్యే గారికి ఈ విషయంలో మేము సహకరిస్తాం. కానీ దొంగ 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 అన్నట్టు మీ వ్యక్తే కబ్జా చేస్తాడు. ఈయన పేరు సూర్ణం శివ, చూడండి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇది దేవేందర్ రెడ్డి గారితో ఫోటో దిగారు. మీ వ్యక్తే కబ్జా చేస్తారు, మీ వ్యక్తే ఆపుతాడు, మళ్ళీ మీరేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు చెప్తున్నారు. ఇది ఎంతవరకు సబబం? నేనేమంటున్నా అంటే ఎమ్మెల్యే గారికి కానీ కార్పొరేటర్ గారు కానీ, ఎమ్మెల్యే గారండి మీరు ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఏవైతే మీరు కాపాడుతున్నా నేను చెప్పారో మల్లాపూర్లో ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నిటినీ మీరు సమీక్షించండి, ఒకసారి చూడండి, దాని తర్వాత కంపౌండ్ వాళ్ళు వేయండి. మీకు నిధులు సరిపోకపోతే మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా పరమేశ్వరన ఆధ్వర్యంలో ఇది పెద్దల దృష్టికి తీసుకెళ్ళి దీనికి సరిపోయే నిధులు సేకరించమని మేము కూడా వినతి పత్రం ఇస్తాము. అదేవిధంగా మీరు కార్పొరేటర్ గారి గురించి చాలా తక్కువ తెలుసు మీకు, ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు మేము 2 సంవత్సరాలు ఉంటాం దాని తర్వాత ఉండమని. ఈ కార్పొరేటర్ గారు గత 10 సంవత్సరాల నుంచి మల్లాపూర్లో కార్పొరేటర్ గారు ఉన్నారు. మాది మల్లాపూర్ అంటే మావి చాలా బస్తీలు ఎక్కువ ఉంటాయి. అక్కడ అశ్వనగర్ కానీ, ఇక్కడ దుర్గానగర్ కానీ, ఇక్కడ ఓల్డ్ విలేజ్ కానీ, ఈ విలేజ్లలో గ్రామ కంఠంలో ఎవరు ఇల్లు కట్టినా కూడా బతికే పరిస్థితి లేదు ఇవాళ. ఇది నేను చెప్పలేదు, గతంలో ఎన్టీవీలో డైరెక్ట్ వచ్చిన లైవ్ ఉంది, అది మీరు అందరూ చూశారు, కావాల్సింటే అది కూడా చూపిస్తాను నేను. ఈ కార్పొరేటర్ గారిది ఇంకా మా అంటే ఇంకో నెల 2 నెలలు ఉంది. ఈయన ఏమనుకుంటున్నాడు అంటే ఇంకా నెల 2 నెలలు ఉంది, దోచిన గాడికి అందిన గాడికి దోచుకొని పక్క జరుగుదామని చూస్తున్నాడు. మేమేమంటున్నామంటే ప్రజలకు అండగా ఉంటాము కాంగ్రెస్ పార్టీ,
ప్రజల కోసం పోరాడతాం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏవైతే ఎమ్మెల్యే గారు చెప్తున్నామో, ఇవాళ ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఎమ్మెల్యే గారు అండి, ఏవైతే సంజీవ పార్క్ ఉందో, ఇవాళ డబుల్ బెడ్రూమ్ కట్టిన స్థలం ఉందో, ఇవాళ విగ్రహాలు పెట్టిన గడ్డ ఉందో, ఇంకా ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలో కాపాడిన ల్యాండ్లే. దాన్ని మీరు అభివృద్ధి చేశారు మీ హయాంలో. మిగిలిన ఏమన్నా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ మండల కేంద్రంలోని ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు నాకాబందీలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ మండలంలోని మహదేవాపూర్ గ్రామంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవాపూర్ సీఏ వెంకటేశ్వర్లతో కలిసి మహదేవాపూర్ ఎస్ఐ కె పవన్ కుమార్ మహదేవాపూర్ గ్రామాన్ని సందర్శించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి వాటికి జరిమానా కూడా విధించారు. అలాగే నిషేధిత పదార్థాలపై గుడుంబాను, గంజాయి, గుట్కాలను ప్రోత్సహించవద్దని, ఒకవేళ ఎవరైనా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. కొత్త వారు ఎవరు వచ్చినా తమకు సమాచారం అందించాలని, అలాగే మీ ఊరి నుంచి ఎవరైనా సొంత గ్రామాలకు వెళ్లిపోయినా ఆ సమాచారం కూడా తప్పకుండా మాకు తెలియచేయాలని, కొత్త వారు ఎవరు ఊరిలోకి వచ్చినా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఊరిలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తామని కాటారం డీఎస్పీ తెలిపారు. ఈ గ్రామాన్ని సుమారు మా యొక్క సిబ్బంది 80 మంది సిబ్బందితో ఈ గ్రామాన్ని మేము కంట్రోల్లో తీసుకొని మొత్తం ఏదైతే వితౌట్ నెంబర్ ప్లేట్లు, తర్వాత కొన్ని వెహికల్స్కి ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్లు ఉన్నటువంటి వెహికల్స్ దాదాపు మేము నాకాబందిలో 27 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. మా సిబ్బంది ఏదైతే ఉందో సబ్ డివిజన్ సిబ్బంది మొత్తం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే గుడుంబాకు సంబంధించి, తర్వాత గంజాయికి సంబంధించి, ఇటువంటి ఎవరైనా సేల్ చేస్తున్నటువంటి సంబంధించి దాన్ని కూడా చెక్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే 27 వెహికల్స్ని మనం 2 వీలర్స్ని సీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ప్రాపర్ నెంబర్ ప్లేట్ వచ్చిన తర్వాత వెరిఫై చేసి వాళ్ళకి సరైన ఫైన్ ఇంపోజ్ చేసి వాటి రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సబ్ డివిజన్లో ఉన్నటువంటి మిగతా ప్రజలకి అప్పీల్ ఏంటంటే, ఎవరైనా కానీ మోటార్ వెహికల్స్కి సంబంధించినటువంటి రూల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా ఫాలో కావాలి. హెల్మెట్ పెట్టుకోవడం కానీ, మంచి ప్రాపర్ నెంబర్ ప్లేట్ కానీ పెట్టుకొని వాటిని డ్రైవ్ చేయడం, లైసెన్స్ కలిగి ఉండడం, తర్వాత ఇన్సూరెన్స్ పేపర్లు కలిగి ఉండటం, ఇవన్నీ కూడా వాహనదారులందరూ కూడా ఎల్లప్పుడూ కూడా కలిగి వాటిని క్యారీ చేస్తూ ఎవరైతే పోలీసు వారు ఆపినప్పుడు చూపించడం. తర్వాత ప్రత్యేకంగా మైనర్స్కి ఎవరైనా కానీ, వాహనదారులు ఎవరైనా కానీ మైనర్స్కి ఈ వెహికల్స్ని ఇవ్వడం అనేది చట్టరీత్యా నేరం. ఎవరైతే ఉన్నారో వెహికల్ ఓనర్స్ని మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది. అట్లనే డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి వెహికల్ నడపడం అనేది కూడా ఎవరైతే చేస్తే వాళ్ళకి వెహికల్ సీజ్ చేయడం, తర్వాత వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. వీటన్నిటికి సంబంధించి అలాగే ఎవరైతే ప్రధానంగా యువత ఇక్కడ ఉన్నటువంటి సబ్ డివిజన్లో ఉన్నటువంటి యువత కూడా ఈ గుడుంబాదులకి, తర్వాత గంజాయికి బానిసలు కాకుండా వారి యొక్క భవిష్యత్తు కోసం ఈ చదువుల మీద దృష్టి పెట్టి మంచి ఉన్నతోద్యోగాలు పొంది వారి భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకోవాలి అని మేము మా పోలీస్ శాఖ తరఫున, మన సబ్ డివిజన్ తరఫున ప్రజలకి, తర్వాత యువతకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా ఈ సిబ్బందికి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి, అలాగే ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాల గురించి కూడా మేము పరిశీలించడం జరిగింది. ఈ ఉన్నటువంటి వాడవాడల ఎక్కడున్నాయి, ఎక్కట్లేవు, తర్వాత వాటిని కూడా భవిష్యత్తులో ప్రూవ్ చేయడానికి, తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎవరైనా గ్రామంలో కొత్త వ్యక్తులు ఎవరైనా ఇక్కడ వ్యాపార రీత్యా కానీ వచ్చి ఏమన్నా అటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టు ఉన్నదా? విజయవాడ నగరంలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఓ భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆమె పనిచేస్తున్న హాస్పిటల్ వద్దే మాటు వేసి కత్తితో పొడిచి గొంతు కోసి చంపాడు. అనంతరం తానే స్వయంగా పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి లొంగిపోయాడు. విజయవాడ సూర్యారావుపేటలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన మట్టకొయ్య సరస్వతి విజయవాడలోని విమ్స్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నారు. కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన విజయపాల విజయ్కు ఆమెతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది.
సుమారు 3 ఏళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కొంతకాలంగా విజయ్ తన భార్య సరస్వతిపై అనుమానం పెంచుకొని తరచూ గొడవపడి వేధించేవాడు. భర్త వేధింపులు భరించలేకే ఆమె కుమారుణ్ణి తీసుకుని నూజివీడులోని పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడి నుంచే రోజు విధులకు హాజరవుతుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తీవ్రం కావడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం వీరి కేసు కోర్టులో విచారణ దశలో ఉంది. గురువారం మధ్యాహ్నం 2:30 సమయంలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సరస్వతి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చింది. అప్పటికే అక్కడ కాపు కాచిన విజయ్ ఆమెను అడ్డగించి తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి గొంతు కోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలను విడిచింది. పలమనేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు గురువారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 13, 14వ తేదీల్లో నూతన కమిటీలను ప్రకటించవలసిందిగా ఆదేశాలు రావడంతో ఈ కమిటీలను ప్రకటించారు. ఇప్పటికే వీకోట మండలంలో వారం క్రితమే ఆ పార్టీ మండల కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. దీంతో పలమనేరు పట్టణం మరియు మండలంతో పాటుగా గంగవరం, పెద్ద పంజాని, బైరెడ్డిపల్లి పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవం గురువారం జరిగింది. బైరెడ్డిపల్లి మండలానికి సంబంధించి అక్కడ మండల కేంద్రంలోని కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరగగా, పలమనేరు టీడీపీ కార్యాలయంలో గంగవరం, పెద్ద పంచాని, పలమనేరు రూరల్ పాలక వర్గాల ప్రమాణ స్వీకారం చేపట్టారు. ఇక పట్టణ కమిటీ ప్రమాణ స్వీకారం స్థానిక మదనపల్లి రోడ్డులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది. పలమనేరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఆర్బీసీ కుట్టి, ప్రధాన కార్యదర్శిగా గిరిబాబు, ఉపాధ్యక్షులుగా రూపేష్లు తమ కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా సెక్రటరీ గిరిబాబు గారికి, ఉపాధ్యక్షులు రూపేష్ల గారికి, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జిలో కుమార్ గారికి, యూనిట్ ఇన్ఛార్జిలో మదన్ గారు, కాజా గారు, నాగరాజు గారు, అదేవిధంగా సుధాకర్ గారు, కోడేన్న గారు మరియు అందరికీ, అదేవిధంగా సురేష్ గారికి, అదేవిధంగా అనుబంధ కమిటీ అధ్యక్షులు మన పిసిసిఎల్ అధ్యక్షులు సీనా గారు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చిన్ని గారు, తెలుగు శ్రీధర్ గారు, మైనార్టీ అధ్యక్షులు మహాకృష్ణ గారు, అదేవిధంగా మహిళా అధ్యక్షులు ప్రణక గారు, అదేవిధంగా వార్డు అధ్యక్షులకి, చిత్తూరు జిల్లా నాయకులకి, రాష్ట్ర నాయకులకి, మరొక మన కమిటీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నవీన్ గారికి, అదేవిధంగా పి మంజునాథ్, కో-కన్వీనర్గా రమేష్, 235 టి కిషోరాచారి, కో-కన్వీనర్గా జగదీష్ కుమార్, 236 జావీద్ గారు, కో-కన్వీనర్గా ఈశ్వరు, 237 కన్వీనర్గా షహతాజు, కో-కన్వీనర్గా రామ్మూర్తి, 238 షేక్ జుబేరుద్దీన్, కో-కన్వీనర్గా షేక్ నజీరు, 239 షేక్ సయ్యద్ బాషా, కో-కన్వీనర్గా రోషన్ బేగ్, 240గా వీరప్ప, కో-కన్వీనర్గా ప్రేమ్ కుమార్ ఆచారి, 241 సయ్యద్ సాదిక్, కో-కన్వీనర్గా టి రాజేష్, 242 మదన్ గారు ఇంకా వేయలేదు, కో-కన్వీనర్గా మాత్రం చరణ్ రాజు, 243 ధనంజయ, కో-కన్వీనర్గా సెలవరాజు, 244గా కె గురుమూర్తి, కో-కన్వీనర్గా గౌస్ మొహద్దీన్, 245గా ఎస్ నాగయ్య. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలంలోని కందులాపురం గ్రామంలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. భాగ్యనగర్ 2వ లైన్లోని ఓ ఇంట్లోకి బుధవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో చొరబడ్డ దొంగలు బీరువాలోని సుమారు 1.5 తులం బంగారం, 6,000 రూపాయల నగదును అపహరించారని ఇంటి యజమాని సత్యవతి అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.